యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మనం నేర్చుకోవడానికి, వినడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను ముందుగా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో మీ అందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మీరు కేవలము వినివారు మాత్రమే ఏంటి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్య భాగాలు మనకి హెచ్చరిస్తూ ఉన్నాయి. కనుక ప్రేమతో ఈ కార్యక్రమంలో వింటున్నటువంటి మాటలు మీరు విని అర్థం చేసుకుని వాటిని అనుసరించి తద్వారా మీ ఆత్మ రక్షణార్థమై మీరు జీవిస్తూ దేవుని ప్రేమకు పాత్రలుగా ఉంటారనేటువంటి ఆలోచనతో, ప్రేమతో మీకు ఈ సంగతులు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి మనము కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. విశ్వాసములో భాగ్యవంతులు అనేటువంటి ఒక మాటను గురించి మనము గమనిద్దాం. అందుకని ప్రభునందు ప్రియులరా, మన యొక్క విశ్వాస జీవితాల్ని మనం ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. ఎలా ఉంది నా యొక్క విశ్వాసం? నేను విశ్వాసంలో భాగ్యవంతుడిగా అవుతున్నానా? లోకంలో మనం ఆలోచిస్తూ ఉంటాం, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామండి, ఎంతో కొంత సంపాదించుకోవాలి, మనం ఎదగాలండి, మన అవసరతలను తీర్చుకోవాలండి. భౌతికపరమైన వాటిల్లో ఎదగడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు నీలో నాలో చూస్తుంది ఏంటంటే, నువ్వు విశ్వాసంలో నువ్వు భాగ్యవంతుడైతే మిగతా విషయాలు దేవుడు ఆలోచన చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచన భాగంలో ఈ విధంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు, స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట వ్రాయబడింది. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయిను నీవు ధనవంతుడివే. ప్రభునందు ప్రియులారా, ఈ మాట యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు భౌతికంగా అర్థం చేసుకోకూడదు బైబిల్ని, దేవుని ఆలోచనల్ని భౌతికంగా అర్థం చేసుకోకూడదు. భౌతికంగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఈ మాట ఏమనుంది? నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివి అంటున్నాడు. అసలు అర్థమవుతుంది ఈ మాట యొక్క ఉద్దేశము. నీ శ్రమలు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎన్ని శ్రమలు పడుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నావో నాకు తెలుసు, అయినా కూడా నువ్వు ధనవంతుడివి అంటున్నాడు. ఎలాగవుతాడు? శ్రమల్లో ఉన్నాడు, దరిద్రత అనిపిస్తున్నాడు, అయినా నువ్వు ధనవంతుడు. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు విశ్వాసములో ధనవంతుడు. నీ విశ్వాసం ఏం చేస్తుంది? దేవునికి ఇష్టలుగా చేసింది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? ఆయన ఉన్నాడని నమ్మేటట్టు చేసింది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? ఆయన ద్వారా ఫలాన్ని తీసుకొచ్చింది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? ఆయనలో జీవింపజేస్తుంది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? కార్యాలు చేపిస్తుంది. అబ్రహామిక విశ్వాసం చేసింది, గొప్ప ఆశీర్వాదానికి పాత్రుడిగా చేస్తుంది. మరి నువ్వు విశ్వాసములో ధనవంతుడిగా ఉంటున్నామా? ఆ సంగతి ఇక్కడ చెప్తున్నాడు. నీ శ్రమలేంటో నాకు తెలుసు నాయన, నీ దరిద్రత ఏంటో నాకు తెలుసు నాయన. శ్రమలున్నా దరిద్రత ఉన్నా కూడా నీవు నన్ను నా యందు విశ్వాసగా ఉన్నావు, విశ్వాసములో ధనవంతుడిగా ఉన్నావు అనేటువంటి సత్యాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనం వింటూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథము 24:10లో మనం ఏం గమనిస్తామంటే, శ్రమదినము నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడగుదు అనే మాట. శ్రమల్లో నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు. దేవుని పిల్లలు శ్రమల్లో కుంగిపోకూడదు, శ్రమల్లో నిలబడాలి. శ్రమల్లో ఎట్లా నిలబడతావు? నువ్వు శ్రమల్లో ఎలాగా ధైర్యంగా ఉండగలుగుతావు? నీ విశ్వాసం. అదే విశ్వాసంలో భాగ్యవంతులంటే. శ్రమదినం నువ్వు కృంగొద్దు. మరేం చేయాలి? బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినాడు అతను ప్రార్థన చేయాలి. శ్రమలో నీ విశ్వాసము ఏం చేయాలి? ప్రార్థన చేసేటట్టు చేయాలి. నువ్వు ధనవంతుడు, ఎందుకంటే విశ్వాసంలో ధనవంతుడు. నీ శ్రమలు తప్పించబడతావు,
కనుక శ్రమ దినమున కృంగిపోకూడదు, కానీ శ్రమ దినములలో నువ్వు ప్రార్థనలు ఎక్కువగా చేయాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. బైబిల్ తెలియజేస్తుంది. నువ్వు శ్రమల్లో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచన భాగంలో అంటున్నారు, ఈ విధంగా పౌలు భక్తుడి ద్వారా చెప్పబడుతుంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. ఒకవేళ శ్రమలు మీకు అధికమవుతుంటే వాటిని తప్పించుకునే మార్గము ఆయనే చూపిస్తాడు. నువ్వు శ్రమలు తట్టుకోలేనటువంటి శ్రమలు నీకు వస్తుంటే, ఆ శ్రమలకు నిలవలేనటువంటి స్థితి నీకు వస్తున్నట్లయితే వాటి నుండి తప్పించుకునే మార్గం, ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగినవాడు. నీ విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండాలి. ఒకవేళ నువ్వు దరిద్రతను అనేకమైన ఇబ్బందులు అనుభవిస్తున్నట్లయితే వాటి నుండి దేవుడు నీకు సహాయం చేయగలిగినటువంటి శక్తి గల దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసములో మనము భాగ్యవంతులుగా ఉండాలి. మన జీవితాలు ఎలాగుంటున్నాయో మనం ఆలోచన చేయాలి. ఒకవేళ ఇక్కడ బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయిన నీవు ధనవంతుడివే. ఎలా ధనవంతుడు అంటే నీ విశ్వాసంలో నువ్వు ధనవంతుడు. నీ విశ్వాసం ద్వారా ఈ శ్రమలను తప్పించబడుతున్నావు. నీ విశ్వాసం ద్వారా ఈ దరిద్రత నుంచి నీవు తప్పించబడుతున్నావు, మేలు పొందుతున్నావు అనే సత్యాన్ని మనము గుర్తించాలి. ఇంకా కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తే భక్తుల జీవితాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మరి మోషే భక్తుని గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మోషే యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత విశ్వాసములు ఎంత భాగ్యవంతుడు అనేటువంటి సత్యాన్ని బైబిల్ తెలియజేస్తున్నది. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24 వచ్చిన భాగంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అందుకే బైబిల్ తెలియజేస్తున్నది, బాల్యము నుండి పిల్లలకి దేవుని గురించి సృష్టికర్తను గురించి నేర్పించాలి. మోషే యొక్క తల్లి ఆ ఫరో కుమార్తె తన కుమారుడిగా పెంచమన్నప్పుడు మోషే తల్లి పాలిచ్చి పెంచింది. ఆవిడ పెంపకములో దేవుని గూర్చి నేర్పించింది, క్రీస్తు ప్రభుని గూర్చి నేర్పించింది అక్కడ. కనుక బాల్యములో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం ఉంది. ఈనాడు చాలామంది బాల్య దినాల్లోనే పిల్లలకు దేవుని గూర్చినటువంటి ఆలోచన ఏర్పడలేదు. క్రైస్తవ కుటుంబాల్లోనే అనేక మంది వారి సంతానము లేదా వారి పిల్లలు దేవునికి వ్యతిరేకులుగా తిరుగుతూ ఉన్నారు. ఎందుకనంటే వారి తల్లిదండ్రులు విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండట్లే. వారి తల్లిదండ్రులు విశ్వాసంలో వారు ఎదగట్లేదు కనుక వారి పిల్లల్ని నడిపించలేకపోతున్నారు. కానీ మోషే యొక్క తల్లి విశ్వాసంతో పెంచింది, తన బిడ్డను విశ్వాసంలో పెంపారు చేస్తుంది, దేవుని కూర్చున్న విశ్వాసంలో బిడ్డదిగాడు. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, తన విశ్వాసం ఏం చేస్తుంది చూడండి, ఎంత భాగ్యవంతుడు విశ్వాసంలో. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఆయన విశ్వాసం దేన్ని పరీక్షించిందో చూడండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన, అక్కడ రెండు సంగతులు మనకు కనపడుతున్నాయి. దేవుడా ధనమా? ఐగుప్తు ధనం ఉంది, అక్కడ ఐగుప్తు అధికారం ఉంది. ఫరో కుమార్తెగా పిలువబడుతున్నాడు, ఆ యొక్క దేశానికి పరిచయం చేయబోతున్నాడు. తల్లి తెలియజేయబోతుంది, ఫరో అతన్ని రాజుగా చేయబోతూ ఉన్నాడు. కానీ విశ్వాసం ఎంత భాగ్యవంతుడంటే ఐగుప్తు ధనము కంటే, ఆ యొక్క పాప భోగాల కంటే క్రీస్తు విషయమైన ఒకవేళ నిందొచ్చినా కూడా, ఇబ్బంది వచ్చినా కూడా క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసం గొప్పదని తన విశ్వాసం ద్వారా మోషే జీవించినటువంటి జీవితాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేంటండి, చక్కటి అధికారం వస్తుంది, ధనం వస్తుంది కదా, మోషే ఎందుకు తీసుకోలేదనుకుంటారు. మనమైతే ఆలోచన చేస్తాం. ఈనాడు దేవుని సేవకులని చెప్పుకునే వాళ్ళు కూడా అధికారం కోసం కొట్టుకుంటూ ఉంటారు. దేనికోసం కొట్టుకుంటున్నారు? దేవుని విడిచిపెట్టేసి అధికారాల కోసం వెళ్తున్నారు. దేవుని విడిచిపెట్టేసి గొప్పతనాల కొరకు వెళ్తున్నారు. దేవునిలో ఉన్నటువంటి విశ్వాసం విడిచిపెట్టేసి ధనం కోసం కొట్టుకుంటూ ఉన్నారు. కానీ విశ్వాసంలో నువ్వు భాగ్యవంతుడా కాదా ఆలోచన చేయాలి. కానీ మోషే జీవితాన్ని మనం చూస్తే ఐగుప్తు ధనము కంటే క్రీస్తును గూర్చినటువంటి చక్కటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే మోషేని మనం ఏమి నేర్చుకుంటామంటే విశ్వాసములైన భాగ్యవంతుడు. మరి మోషే కుటుంబాన్ని దేవుడు పోషించలేదా?
120 సంవత్సరాలు దేవుని ప్రజల కొరకు ఆయన తిరిగినటువంటి వాడుగా ఉంటాడు. 40 సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడు ఆయన. మోషేకి 2 కుమారులు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబం పోషించబడింది. దేవుడు విడిచిపెట్టలేదు ప్రభునందు ప్రియులరా. కనుక నీవు విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, కానీ భౌతికపర విషయాల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కాదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34 వచ్చిన భాగంలో భక్తుల జీవితాలని, ఇక్కడ వారి విశ్వాస జీవితాలని పౌలు గారు రాస్తున్నారు. ఈ సంగతి ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమునైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోడుకు సంతోషముగా ఒప్పుకున్నారు. భక్తులు ఏం చేస్తారంటండి? దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు, మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనటువంటి స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోడుకు సంతోషంగా ఆస్తి కోల్పోయినా కూడా వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భౌతికపరమైన ఆస్తి కోల్పోయినా కానీ విశ్వాసంలో వాళ్ళు భాగ్యవంతులుగా ఉంటే దేవుడు మరల వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. బైబిల్లో ఒక సంగతి మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుని వెంబడిస్తానని ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవానికి పాత్రుడు కావాలంటే నేనేం చేయాలన్నాడు. ఇదిగో దేవుని ఆజ్ఞలు పాటించు, తల్లిదండ్రులు గౌరవించు, చెడు కార్యాలు చేయకుండా ఉంటే బాల్యమునుడు కూడా ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను, నాకు ఇంకేంటి కొదువు అన్నాడు. అయితే నాయన, నీకు ఒకటి కొదువుగా ఉంది, నిన్ను ప్రేమించి చెప్తున్నాను, నీకు ఆస్తి బాగా ఎక్కువ ఉంది, నీ ఆస్తి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించమన్నాడు ఆయన. వెంటనే వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ప్రభు కొరకు ఆస్తిని కోల్పోవటానికి ఇష్టపడలేదు. అంటే ఆయన విశ్వాసం గొప్పదా? విశ్వాసంలో భాగ్యవంతుడా? కాదు. కనుక నువ్వు విశ్వాసంలో భాగ్యవంతుడు అయితే దేవుని కొరకు ఏది కోల్పోవటాకైనా నువ్వు సంతోషిస్తావు, ఇష్టపడతావు. ఈనాడు చాలామంది జీవితాలు మనం చూస్తే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి చెడు ఆలోచనలు కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అంటే వాళ్ళ విశ్వాసంలో భాగ్యవంతులా? చెడు ఆలోచనలు విడిచిపెట్టట్లేదండి, భౌతికపరమైన ఆస్తులు విడిచిపెట్టడం కాదు. విశ్వాసంలో నువ్వు భాగ్యవంతుడైతే సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాడనేమో ఇక్కడ గ్రంథం చెప్తుంది. నీకు కలిగినటువంటి చెడు గుణాలని, చెడు ఆలోచనలు విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు నీవు విశ్వాసములో ఎక్కడ భాగ్యవంతుడవుతావు? కానీ ఇదిగో ఈ భక్తుల జీవితాలు చూస్తే వారి ఆస్తి కోల్పోటకు వాళ్ళు సంతోషించారంట. ఇదిగో మోషేని మనం చూస్తే ఆయన విశ్వాసంలో ఎంత భాగ్యవంతుడంటే ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు అధికారము కంటే వాటిని విడిచిపెట్టేస్తాడు. కనుక ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, నా విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి? మన విశ్వాసంలో భాగ్యవంతులుగా ఎదుగుతున్నామా లేదా అన్నది మనం ఆలోచన చేయాలి. మరి క్రొత్త నిబంధనలు అపోస్తులైన పౌలు లేదా అపోస్తుల జీవితాలు మనం చూస్తే విశ్వాసంలో వాళ్ళు ఎంతో భాగ్యవంతులుగా మనకు కనపడతారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయం 7వ వచన భాగంలో ఇలా ఉంది: అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నా. క్రీస్తు కొరకు తన విశ్వాసం ఎలా ఉందో, ఎంత విశ్వాసంలో భాగ్యవంతుడు కాకపోతే పౌలు ఇదిగో నాకు ఇవైతే లాభకరమై ఉన్నావో. ఈనాడు యేసుక్రీస్తుని బట్టి లాభాలు సంపాదించాలి, వ్యాపారం చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. లాభం అంటే ఏంటి? వ్యాపారం. పౌలు ఏమంటున్నాడు? నాకు ఏది లాభకరమైనదో అది క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను, క్రీస్తునందు విశ్వాసంలో నేను భాగ్యవంతుడికి ఉంటాక ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడు. ఈనాడు క్రీస్తు పేరు చెప్పి వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది లోకంలో కనపడుతూ ఉన్నారు. ప్రార్థన చేయమంటే వ్యాపారం, దేవుని మాట చెప్పమంటే వ్యాపారం, ఏ కార్యాలు చేస్తుంటే ప్రతి దాంట్లో కూడా వ్యాపారమే, లాభం చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి నీ విశ్వాస జీవితం ఎలాంటిదో ఆలోచన చేయి. నీ విశ్వాస జీవితం దేవునికి ఇష్టంగా చేస్తుందా? నీ విశ్వాస జీవితము రక్షణ పొందేటట్టు చేస్తుందా? నీ విశ్వాస జీవితం దేవుని కొరకు జీవించేటట్టు చేస్తుందా? నీ విశ్వాస జీవితం దేవుడు ఉన్నాడని నమ్మేటట్టు చేస్తుందా? నీ విశ్వాస జీవితం దేవుని ద్వారా ఫలాన్ని పొందేటట్టు చేస్తుందా? ప్రియ సోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. కానీ పౌలు యొక్క విశ్వాస జీవితాన్ని చూస్తే విశ్వాసము లేని భాగ్యవంతుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. కనుక తనకి ఏవైతే లాభకరమైనవో వాటన్నిటిని కూడా ఆయన
విడిచిపెట్టినటువంటి వాడిగా, అవసరమైతే వాడు నష్టపరుచుకున్నటువంటి వాడిగా పౌలు యొక్క జీవితాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఇలా బైబిల్లో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనకి దేవుడు తన గ్రంథంలో వ్రాయించారు. కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాము, విశ్వాసములో భాగ్యవంతులుగా ఉండటం. విశ్వాసం ఎందుకో మనం చూసాం. భాగ్యవంతులుగా ఉన్నట్లయితే ఎలా ఉంటామనేటువంటిది కొన్ని సంగతులు భక్తుల జీవితాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మరి మనం ఎలా ఉన్నాం? మన విశ్వాస జీవితాలు వ్యక్తిగతంగా నా విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి? అలా విశ్వాసంలో భాగ్యవంతులుగా మనం ఉండాలంటే ఎలా ఉండాలి? కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయా స్థానిక సంఘాలకు దేవుడు ఈ మాటలు వ్రాయించాడు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి వాళ్ళు విశ్వాసంలో బలంగా ఉండాలంటే, విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలంటే వాళ్ళు ఎలా ఉన్నారో అనేటువంటి సత్యాన్ని వారి ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచన భాగాల్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ వచనాన్ని మనం ఈ విధంగా గమనిద్దాం. క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. కొరింథీలో ఉన్న సంఘము ఐశ్వర్యవంతులైపోయారంట, భాగ్యవంతులైపోయారంట. ఏ విషయాల్లోనూ వాళ్ళు? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను. విశ్వాసములో భాగ్యవంతులుగా మనం ఉండాలంటే కొరింథీ సంఘస్థుల ద్వారా పౌలు గారు నేర్పిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను నువ్వు ఐశ్వర్యవంతులైతే విశ్వాస విషయంలో నువ్వు భాగ్యవంతులవుతావు. నువ్వు విశ్వాస విషయంలో భాగ్యవంతులైతే విశ్వాసం నీ జీవితాల్లో అనేక కార్యాలు చేస్తావు. దేవునిలో ధనవంతులుగా ఉంటావు, దేవునిలో ఆశీర్వాదాలు పొందిన బిడ్డగా ఉంటావు. కనుక అట్టి స్థితి నా జీవితంలో కావాలంటే మనం ఆలోచన చేయాలి. ఇక్కడ 2 విషయాలు పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకటి ఉపదేశములోను, రెండవది జ్ఞానములోను. ఈనాడు దేవుని కూర్చుని జ్ఞానములు ఎంతమంది మరి ఐశ్వర్యవంతులుగా లేదా భాగ్యవంతులుగా ఉన్నారు? దేవుడి పేరు చెప్పి భౌతికపరమైన భాగ్యవంతులు కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. రెండవది అక్కడ ఏమన్నాడు? ఉపదేశము, దేవుని బోధ. ఉపదేశములో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అంటే ఉపదేశము నేను ఏం చేస్తుందంటే భాగ్యవంతులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క గ్రంథము నుండి మీకు ఒక సంగతి నేను గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తున్న ప్రకారంగా సొలొమోనుని దేవుడు రాజుగా చేశాడు. సొలొమోను రాజు అయ్యాడు. అయితే దేవుడికి ఒక ప్రార్థన చేస్తాడు ఆయన. అయ్యా, నేను బాలుణ్ణి, నీ జనులైనటువంటి వారిని పరిపాలించాలంటే, వాళ్ళకి న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానాన్ని దయచేయనైనా, బుద్ధిని దయచేయదైనా అని దేవుని వేడుకున్నాడు. దేవుడు చాలా సంతోషించాడు. నువ్వు శత్రువు యొక్క ప్రాణాలు కానీ ఇతర రాజ్యాలు కానీ నువ్వు అడగకుండా జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను, బుద్ధి జ్ఞానం ఇస్తున్నాను, దాంతోపాటుగా నీకు ఐశ్వర్యము కూడా నేను ఇస్తున్నానని దేవుడు ఇచ్చాడు. కాబట్టి సొలొమోను కలిగినటువంటి జ్ఞానమును గురించి ఆనాటి సమాజము, ఆనాటి రాజులు, దేశాలు కూడా చెప్పుకునే గొప్పగా. సొలొమోను యొక్క జ్ఞాన వచనాలు వినడానికి షాబా దేశం నుండి ఒక రాణి వస్తుంది, యెరూషలేము. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి, మీ గురించి నేను విన్నా చాలా తక్కువ, అక్కడ ఆ విన్న సంగతులకే నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి చూశాక, మీ గురించి విన్నాక, మీ గురించి విషయాలను చూశాక వాళ్ళు చెప్పింది చాలా తక్కువే, దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెప్తూ ఆ షాబా దేశపు రాణి మాట్లాడిన ఒక మాటను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ జనులందరూ కూడా భాగ్యవంతులు. సొలొమోను రాజు గారు, నీ జనులందరూ భాగ్యవంతులు. నీ ముందర నిలిచి నీ ద్వారా వస్తున్నటువంటి ఆ జ్ఞానవచనాలు వింటున్నారు కదా, వీళ్ళందరూ భాగ్యవంతులు అన్నారు. అంటే సొలొమోను ద్వారా చెప్పబడినటువంటి ఆ జ్ఞానవచనాలు విన్నవాళ్లే గొప్ప భాగ్యవంతులైతే, ఇది నా పాయింట్. మరి సొలొమోను కంటే గొప్పవారు ఎవరు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచన భాగంలో ఇదే సందర్భాన్ని
సొలొమోను గురించి షాబాదేశపు రాణి మాట్లాడిన మాటల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాల్లో మాట్లాడుతూ ఆయన మరొక ప్రాముఖ్యమైన మాటని తెలియజేశారు. విమర్శ సమయమున దక్షిణపు దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమంత్యముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నారు. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువారు. ఎవరి మాటలు మీరు వింటూ ఉన్నారు? మీరు ఎప్పుడైతే సంఘముగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎక్కువ మంది కానీ కూడుకుంటున్నారో, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామమున అంటే సంఘముగా మీరు కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మన మధ్య ఎవరు ఉంటున్నారు? ప్రభునందు ప్రియులారా, మీ సంఘం కూడుకున్నప్పుడు క్రీస్తు నామములో సంఘముగా మనం కూడుకున్నప్పుడు మన మధ్య ప్రభు ఉన్నాడు. అంటే ఇప్పుడు సేవకుడు ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడే వ్యక్తి కాదు, అక్కడ మాట్లాడే మాటలు ఎవరి అంటే దేవుడి అవి. అంటే ఇప్పుడు సొలొమోను రాజు దగ్గర ఉండి ఆయన చెప్తున్నటువంటి ఆ జ్ఞానవచనాలు విన్న వాళ్ళే భాగ్యవంతులైతే, సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సంఘానికి వచ్చి ఆయన సేవకుల ద్వారా ఆయన బోధన వింటున్నటువంటి మీరెవరు? గొప్ప భాగ్యవంతులు. అంటే నిన్ను విశ్వాసంలో భాగ్యవంతులుగా ఎలా చేయబడుతున్నావంటే ఉపదేశము ద్వారా. ఈ సత్యాన్ని గుర్తిస్తున్నారా? దేవుని వాక్యానికి విలువిస్తున్నారా? నువ్వు విశ్వాసంలో ఎట్లా భాగ్యవంతుడవుతావు? ఉపదేశము ద్వారా. ఉపదేశం ఎలా వచ్చింది? ప్రభు బోధ, క్రీస్తు బోధ సంఘానికి ఇవ్వబడింది, సంఘములో బోధించబడుతున్నది. కనుక ప్రభు నీ మధ్య ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఈ సత్యాన్ని గుర్తించాలా. రెండవది, దేవుని కూర్చున్న జ్ఞానం. కొరింథీ సంఘము ఉపదేశములోను సమస్త ఉపదేశములు జ్ఞానములు ఐశ్వర్యవంతులు అయిపోయారు వాళ్ళు. ఈనాడు స్థానికంగా ఉన్నటువంటి సంఘాలుగా మనం ఎలా ఉంటున్నాం? ఎలాంటి బోధలు మీకు బోధించబడుతున్నాయి? మీరు ఆలోచించేయండి ప్రభునందు ప్రియులారా. దేవుడు ఆశిస్తున్నాడు లోకములో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయాలి. ఆయన ప్లాన్ ఎంత ఎలా ఉంది చూస్తారా? నిన్ను భాగ్యవంతుడిగా విశ్వాసంలో చేయడానికి, విశ్వాసం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుని ప్రణాళికని ఆలోచించండి. కనుక సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభు. సంఘానికి వచ్చామంటే ప్రభు దగ్గరికి మనం వస్తున్నామనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. కనుక రెండవదిగా జ్ఞానం అన్నాడు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దేవుని కూర్చుని జ్ఞానం. కొరింథీ సంఘంతోనే మాట్లాడుతూ పౌలు అంటాడు 1 కొరింథీ 15:34లో, దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను అంటున్నాడు. అంటే ఈనాడు దేవుని నమ్మినప్పటికీ కూడా, వెంబడిస్తున్నప్పటికీ కూడా ఏం లేదంటే చాలామందికి దేవుని కూర్చుని జ్ఞానం లేదు. నీకు దేవుని కూర్చుని జ్ఞానం లేకపోతే నువ్వు విశ్వాసంలో భాగ్యవంతుడిగా ఎదగలేవు. అందుకనే నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అనే మాటలకు వచ్చేసరి ఈనాడు విశ్వాసులు. నీ విశ్వాసం నీది కాదు, నా విశ్వాసం నాది కాదు. మన ఇద్దరి విశ్వాసం కూడా ప్రభుని బట్టే ఉండాలి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని అనగా వాక్యమును ఆధారం చేసుకుని ఉండాలి. ఈనాడు ఎంతమంది దేవుని శక్తిని బట్టి వారి యొక్క విశ్వాస జీవితాలు ఉంటున్నాయి. విశ్వాసంలో వారు భాగ్యవంతులుగా ఉంటున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు రెండో రాకల్లో కూడా ఆయన ఆశించినటువంటి విశ్వాసాన్ని చూడబోతున్నాడు. ప్రభునందు ప్రియుల, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదంటే నువ్వు దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండలేవు. ప్రభుతో ఉండలేము మనం. ఆయన రాబోతున్నప్పుడు ఆయన చూసేది ఏంటంటే విశ్వాసమే. ఇప్పుడు కూడా నీ జీవితంలో చూస్తుంది ఏంటంటే విశ్వాసమే. విశ్వాసంలో ఎంత భాగ్యవంతులుగా ఉన్నారు ఆలోచన చేయాలని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో 15:34లో, మీలో కొందరికి దేవుని గూర్చిన జ్ఞానము లేదు, మీకు సిగ్గు కలుగుటికే ఈ సంగతులు చెప్తూ ఉన్నాను అన్నాడు. కనుక దేవుని గూర్చినటువంటి జ్ఞానములో కూడా మనము ఎదగాలి ప్రభునందు ప్రియులారా. అప్పుడు మన విశ్వాసంలో ఏమవుతున్నామంటే భాగ్యవంతులుగా ఉంటున్నామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అందుకే కొలసీ సంఘానికి పౌలు గారు ఈ సంగతి వ్రాశారు, మీరు అలాగే ఎదగాలి అనే సత్యాన్ని పౌలు హెచ్చరించారు. కొలసీ పత్రిక 1 అధ్యాయము 9 నుండి 12 వచనం. అందుచేత ఈ సంగతి విన్నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధాన్ని వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభును సంతోషపెట్టినట్లు
ఆయనకి తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. ఆలోచించేయండి, ఎందుకు మీరు ఈ జ్ఞానములో ఎదగాలో, దేవుని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందాలో? ఎందుకంటే మీరు విశ్వాసములో భాగ్యవంతులు అవుతారు. యేసుక్రీస్తు రెండో రాకల్లో ఆ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో మీరు పాలిభాగస్తులు అవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశంగా మనకి గ్రంథము తెలియజేస్తున్నది. కనుక యాకోబు ద్వారా చెప్పబడినటువంటి మాటని మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈ లోకంలో ఒకవేళ మనం దరిద్రులుగా కనపడినప్పటికి కూడా దేవుని యందు విశ్వాసములో మనము భాగ్యవంతులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మరి అయితే ఈ సంగతులు మనం గుర్తించలేమా? ఈ ఉద్దేశాలు మనకు అర్థం కాదా? ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకుండా మనం చేసుకుంటున్నామేమో, కానీ దేవుడు మనకు అర్థమయ్యేటట్టు ఎలాంటి ఆలోచన చేశారన్నది ఒక మాటను మీకు గుర్తు చేస్తాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చిన భాగాన్ని కూడా చదువుకుందాం. అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అయితే మీరు ఎవరితో మాట్లాడుతున్నాడు? రక్షణ పొందినటువంటి సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు యోహాను గారు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. ఎవరి ద్వారా మీరు అభిషేకం పొందారు? పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు బాప్తిసం ఎప్పుడైతే పొందారో పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకున్నారు దేవుని పిల్లలు. ఈనాడు చూడండి, ఈ సంగతులు ఎవ్వరు గుర్తించరు. ఏం చేస్తున్నారు? తైలాభిషేకం అని ఒకడు, మరొక అభిషేకం అని ఒకడు, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని భ్రాంతిలోకి నడిపించేస్తున్నారు, వారి ఆలోచనలకు నడిపించేస్తున్నారు, వారి ఉద్దేశాల్లోకి నడిపించేస్తున్నారు. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తుంది? మీకు ఈ విషయాలు తెలుస్తాయి, మీరు విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. దీని గురించి మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనక మీరు సమస్తమును ఎరుగుదురు. మరి బాప్తిసం పొందినటువంటి నీవు నేను పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మను మనలో ఉన్నాడు కదా. మరి సంగతులు ఎందుకు మనకు గుర్తు రావట్లేదు? ఎందుకు ఈ బోధన మనం బోధించుకోవట్లేదు? ఎందుకు ఈ బోధన మనం అనుసరించట్లేదు? అంటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నీవు పని చేయనివ్వట్లే. ఆత్మ పని చేస్తుందా? అవును. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. అంటే నీలో ఉన్నటువంటి ఆత్మను చేతను నడిపించబట్టలేదంటే నీలో ఉన్న ఆత్మ పని చేయకుండా నువ్వేం చేస్తున్నావు? ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, ఆత్మను దుఃఖపరిచేటట్టు చేస్తున్నావు, ఆత్మకు వ్యతిరేకంగా బోధిస్తున్నావు, ఆత్మకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. కనుక నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పని చేయట్లేదు, మౌనంగా ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వట్లేదు. నీ ఆలోచనలే. నువ్వు బాప్తిసం పొందినప్పటికి కూడా వాస్తవంగా బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందామంటే మనం చనిపోయాం, పాత జీవితం పోయింది, క్రొత్త జీవితం వచ్చింది. ఆ క్రొత్త జీవితం దేవుని వాక్యం ద్వారా జీవిస్తాడు. వాక్యం అనే పాల ద్వారా ఎదుగుతారు, శిశువులుగా ఉంటారు, పిల్లలు ఎదగాలి వాక్యం ద్వారా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే బాప్తిసం పొందకముందు ఎలా మాట్లాడామో బాప్తిసం పొందాక కూడా అలాగే మాట్లాడుతున్నాం, బాప్తిసం పొందకముందు ఎలా ప్రవర్తించామో బాప్తిసం పొందాక కూడా అలాగే మాట్లాడుతున్నాం మనం. అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం, పని చేయనివ్వట్లేదు. బైబిల్ తెలియజేస్తుంది, మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచకుడి. ఒక వ్యక్తి ఎప్పుడు దుఃఖిస్తాడు? ఆ వ్యక్తిని బాధ పెట్టినప్పుడు, ఆ వ్యక్తి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, ఆ వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు దుఃఖిస్తాడు. మరి మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు దుఃఖపడుతుంది? ఆత్మను ఎందుకు ఇచ్చాడో, ఆత్మ ఎలా నడిపిస్తుందో, ఆత్మ ఏం చేస్తుందో ఆ కార్యాలు తెలియకుండా దానికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నాం. ఆత్మ కార్యాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. కాబట్టి నీలో ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉండలేదు, ద్వేషం ఉంటుంది. ద్వేషము ఆత్మకార్యం కాదు. నీలో పగ పెట్టుకుంటున్నావు, పగ దేవుని కార్యం కాదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆత్మీయమైనటువంటి స్థితిలో ఆత్మీయ ఆలోచనలు మనలో ఉండలేదంటే మనలో ఉన్నటువంటి ఆత్మను మనం పనిచేయనివ్వట్లేదు. కనుక వాస్తవంగా దేవుని ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంచడంలో దేవుని ఉద్దేశము దేవుని యొక్క ఆలోచనలన్నీ ఎరిగి, ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకము పొందినవాడు. ఎవరో నీకు నూనె వేసి మళ్ళీ అభిషేకం చేయవలసిన పని లేదు.
ఈనాడు ఎవరి విధానాలు వాళ్ళు తీసుకొచ్చేసారు, దేవుని ఉద్దేశాలని మర్చిపెట్టేట్టు చేస్తూ ఉన్నారు. అందుకనే విశ్వాసములో భాగ్యవంతులు కాలేకపోతున్నారు, విశ్వాస జీవితాన్ని కొనసాగింపలేకపోతున్నారు. అందుకని నీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి, మీ సంఘం మీదండి, మా సంఘం మాదండి అని మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉన్నారు. నీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారపడుతుంది తప్ప దేవుని శక్తిని ఆధారం చేసుకోవట్లేదు. కనుక ఈ సమయంలో ప్రేమతో మీకు తెలియజేస్తున్నటువంటి సంగతులు ఏంటంటే, దేవుడు ఈ లోకములో ఒకవేళ మనం దరిద్రులుగా ఉన్నప్పటికి కూడా నిన్ను నన్ను విశ్వాసములో భాగ్యవంతులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అట్టి ఆలోచన కలిగి మనము జీవిందాం, దేవునిలో కొనసాగుదాం, దేవుని ప్రేమకు పాత్రలు ఉందాం. దేవుడు అటువంటి కృప, అటువంటి ప్రేమ మనందరి జీవితాల్లో కూడా దయచేయాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నన్ను ప్రోత్సహించినటువంటి మా స్థానిక సంఘాన్ని, సహకారాలను దీవించండి. ఈ కార్యాల కొరకు పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి. ఏ ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వింటూ ఉన్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ మాటల చేత బలపరచండి. విశ్వాసములో భాగ్యవంతులుగా ప్రతి ఒక్కరు ఎదిగినట్లు సహాయం చేయండి. మా ఆలోచనలు, మా ఉద్దేశాలు కాదు, మా విశ్వాసాలు కాదు, మీ యొక్క వాక్యాన్ని బట్టి, మీ ఆత్మను బట్టి మేము నడిపింపగలిగినటువంటి పిల్లలుగా సహాయం చేస్తారని నమ్ముచూ ఉన్నాం. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ, శ్రమలో ఉన్నవారిని, కష్టాలు ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, ప్రార్థన అవసరం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి రక్షించి కాపాడునుగాక. ఆమెన్. వందనాలండి.